గోవింద నామాల గురించి కొంతమంది నా మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. నేను మాట్లాడుతున్నాను, ప్రశ్నిస్తున్నాను, సాక్ష్యాలతో సహా చూపిస్తా ఉన్నాను అన్న ఆలోచనతో మీరు ఈరోజు గత నెల రోజుల్లోనే నా మీద 4 కేసులు పెట్టారు. పోలీసులు ఇంటి మీదకు పంపించి నోటీసులు ఇప్పిస్తున్నారు రాత్రుల పూట. నేను వాటన్నిటిని కూడా ఎక్కడ కూడా బయట పెట్టి ఈ విధంగా ఫోటోలు వీడియోలు బయట పెట్టాలనే ఆలోచన కూడా నాకేం లేదు. నేను సిద్ధపడ్డాను. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని హేళనగా మాట్లాడినా, ఎన్ని తిట్టించినా బరాయించడానికి సిద్ధంగా ఉన్నాను. నేనేం తప్పు చేశాను? 3 రోజులు నిరాహార దీక్షని చేశాం. ఈ ప్రభుత్వానికి మా బాధను తెలియజేయడానికి ప్రయత్నించాం. మండు టెండర్లో నిలబడుకున్నాం. అక్కడ దీక్షతో చేశాం. ఒక కార్యకర్త తన బాధను వినిపిస్తూ ఒక పాట పాడడం కూడా జరిగింది. మీరు ఆ వీడియోని చూడండి. నేను నోట్లో నుంచి ఒక మాట రాలేదు, నా చేతుల నుంచి ఒక సైగ లేదు. కామ్గా వింటూ వారు పడుతున్నటువంటి బాధని విన్నానే తప్ప మానవతా దృక్పథంతో నేను ఎక్కడ కూడా ఆ పాటను కోరస్ ఇవ్వడం కానీ ఏదీ చేయలే. కానీ నన్ను ఎంత మాటలు అంటా ఉన్నారంటే అంత మాటలు అంటున్నది మీరు చూడొచ్చు. ఎవరెవరో మైకులు తీసుకొని వాడు ఈడు అని మాట్లాడతారు. నేను ఏ రోజు నా చిన్న పిల్లోడిని కూడా నేను వాడు ఈడు అని మాట్లాడను, సింగులర్గా కూడా సంబోధించాను. అలాంటిది ఈరోజు మీరు ఏం తప్పు జరిగిందని, ఏం చేశానని మీరు ఆలోచించండి. నిజంగా నా తోటి మనుషులకు కానీ, మనతోటి నివసించే వ్యక్తులకు కానీ ఎవరు మనోభావాలు దెబ్బతిన్నా, ఏం చేస్తున్నా నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం. నా వల్ల 10 మంది సంతోషపడతారు, నా వల్ల 10 మందికి మంచి జరుగుతుంది అనుకుంటే నేను 1 మెట్టు కాదు 10 మెట్లు దిగడానికైనా సిద్ధం. కానీ ఈ క్రమంలో కేవలం నన్ను నా రాజకీయ ప్రత్యర్థులు ఆనందం కోసమే నేను ఈరోజు క్షమాపణ చెప్పాలి. అంతే తప్ప నేను చేసింది కూడా ఏం లేదు. ఒకవేళ గోవింద నిరుద్యోగ భృతి గోవింద, ఆడబిడ్డ నిధి గోవింద, 50 ఏళ్ల పింఛన్ గోవింద అని మాట్లాడారు అని అనే దాని మీదనే కదా నేను ఇప్పుడు అన్నానే. కానీ వాళ్ళు అన్న మాటని చెప్తున్నాను. ఆ మాట అక్కడ అన్నారని నా మీద కేసులు పెట్టారు. ఆ పదాన్ని మనము ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడినా ఆయన పని గోవింద అని, మనం ఏదైనా ఎవరైనా ఒకరు మరణిస్తే కూడా ఎత్తుకునేటప్పుడు కూడా గోవింద అని ఇలా అంటాం. పేరు కూడా పెట్టుకుంటారు కొంతమంది వైన్ షాపులకు పెట్టుకుంటారు, కొంతమంది చికెన్ షాపులకు పెట్టుకుంటారు. ఇది నేనేమంటానంటే, ఎందుకు మీరు ఎంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? నిజంగా నా వల్ల కనుక ఎవరైనా బాధపడి ఉంటే నేను మనస్ఫూర్తి క్షమాపణ చెప్తాను. అది చెప్పడానికి నాకేం అభ్యంతరం కాదు, చెప్తున్నాను. కానీ మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని జిల్లాలలో నా మీద కేసులు పెట్టించడం, పై స్థాయి దాకా కూడా దాన్ని మాట్లాడతాను. నేను మీకు ఆల్రెడీ చూపించాను కూడా కొన్ని వీడియోస్. లోకేష్ గారు స్వయంగా మాట్లాడినటువంటిది. అయినా కూడా నేను బాధ్యతగా నేను చూపిస్తాను. ఇప్పుడు వారిని అడగాలి కదా క్షమాపణ చెప్పమని, వారి మీద పెట్టాలి కదా మనం కేసులు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం ఎటుపోతున్నాం. నేను ఈరోజు ఒక హిందూననో లేకపోతే నాకు భక్తి ఉందనో నేను ఈరోజు ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? మీరు ఒక్క విషయాన్ని 2 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను సోమవారం అంటే 1990 నుంచి 36 సంవత్సరాల నుంచి భక్తిగా 36 సంవత్సరాల నుంచి సోమవారం నాన్ వెజ్ కానీ ఏమి తినను. 94 నుంచి 32 సంవత్సరాల నుంచి పవిత్రంగా ఉంటాను. శనివారం 94 నుంచి శనివారం, 90 నుంచి సోమవారం నాన్ వెజ్ కానీ ఏమి తినకుండా పవిత్రంగా ఉంటాను. నెల్లూరు నుంచి తిరుమలకి, మా ఇంటి దగ్గర నుంచి తిరుమలకి నడిచి వెళ్ళాను 2 సార్లు. మా ఇంటి దగ్గర నుంచి
తిరుమలకి నడిచెళ్ళాను, అలిపిరి నుంచి అయితే చాలాసార్లు నడిచెళ్ళాను. కార్తీక మాసం వస్తే 4 రోజుల పాటు పవిత్రంగా ఉంటాను. శబరిమలకి 8 సార్లు దీక్షతో వెళ్ళాను. ప్రతిరోజు ఇంట్లో దేవుడి మొహం చూడకుండా బయట అడుగు కూడా పెట్టాను. వీటన్నిటికంటే మించి పాప పుణ్యాలు ఉంటాయని నమ్మే వ్యక్తిని. మనం 10 మందికి మంచి చేస్తే నాకు మంచి జరుగుతుంది, నేను 10 మందికి చెడ్డ చేస్తే, మోసం చేస్తే నాకు భగవంతుడు చెడ్డ చేస్తాడని నమ్మేటువంటి వ్యక్తిని. నాకు కులం ఉండొచ్చు, మతం ఉండొచ్చు, నాకు ఆ కులంలో పుట్టడం, నా మతంలో పుట్టడం నా చేతుల్లో లేనిది. నేను ఏ కులంలో పుట్టానో, ఏ మతంలో పుట్టానో భగవంతుడు ఇచ్చినటువంటి జీవితం అది నా ఇంట్లో ఉంటుంది. నేను బయట వస్తే మనిషిని, నాకు ఒక మానవత్వం ఉంటుంది. కానీ ఈరోజు నన్ను, నా భక్తిని, నాకు దేవుడి మీద ఉండే నమ్మకాన్ని గురించి వీరు మాట్లాడుతూ ఉంటే వారి మనస్సాక్షిగా వారికి తెలియాల. నేను నారాయణ గారు రాజకీయంగా నేను మాట్లాడచ్చు, కానీ ఆయన గురించి నాకు కొన్ని టెంపుల్స్లో ఆయన పలానా వాళ్ళని పెట్టినారు, పలానా విధంగా ఉంది మాట్లాడమంటే కూడా అటువంటి వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడనని చెప్పేవాడిని. కేవలం రాజకీయంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాత్రమే నెల్లూరులో ఏం జరుగుతున్నాయి అవి మాట్లాడిన తప్ప వ్యక్తిగతంగా నేను ఏ రోజు మాట్లాడలే. దేవుళ్ళ గురించి టెంపుల్స్లో పెట్టినటువంటి చైర్మన్లు, డైరెక్టర్ల దగ్గర నుంచి వారు చేసినటువంటి వాటి గురించి నాతో మాట్లాడమని నాకు వీడియోలు పంపిస్తే కూడా నేను వాటిని మాట్లాడాల, రాజకీయాల్లోకి తయారుదలుచుకోలే. అది మా కమిట్మెంట్. మీరు ఈరోజు మా మీద మీ నాయకులతో దీక్షలు చేయించుకుంటున్నారు, ఏం చేశామని చెప్తున్నారు. నన్ను చెప్పమంటే చెప్తాను. నా మాటల వల్ల 10 మంది సంతోషపడతారు, 10 మందికి మంచి జరుగుతుందంటే మరలా క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ నన్ను అడిగే ఈ వ్యక్తులు ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళని మీరు క్షమాపణ అడగలేరా? భయమా? వారు పెద్ద నాయకులా? వారికి పెద్ద స్థాయి ఉందా? పదే అన్య కులాలు, అన్య మతాలు అని ఎందుకు మనం ఒకరిని తప్పు పట్టి వారిని రెచ్చగొట్టి వారిని మనం బాధ పెడతా ఉన్నాం? మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.